హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి హైదరాబాద్ లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, అతాపూర్, బంజారాహిల్స్ సహా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి హైదరాబాద్ లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, అతాపూర్, బంజారాహిల్స్ సహా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరి కొన్ని గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చూస్తూ నాకు కనిపిస్తున్న విజువల్స్ లో నగరం అంతా కాస్త చీకటి ముసురుకున్నట్లుగా కనిపిస్తోంది. వాహనదారులు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా? రోడ్లపై నీరు సంగతి ఏంటి? హైదరాబాద్లో ప్రస్తుతం అయితే కుండపోత వర్షం కురుస్తూ ఉంది. సుమారు గంట సేపటి నుంచి కూడా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షం కురుస్తుండడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అవసరమైతేనే బయటికి రావాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మనం చూస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియం ప్రాంతంలో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉప్పల్ నుండి తార్నాక వెళ్ళే మార్గం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్, దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మెహదీపట్నంతో పాటు లక్డికపుల్, పంజాగుట్ట, కుక్కట్పల్లి ఇలాంటి ఏరియాల్లో సాధారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షం పడుతుండటంతో ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, అబిడ్స్, కోటి, అఫ్జల్గంజ్తో పాటు నాంపల్లి, మల్లేపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొలారంతో పాటు దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఇటు చాలా ప్రాంతాల్లో ఉప్పల్తో పాటు సికింద్రాబాద్, ఇటు కుత్బులాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. డిఆర్ఎఫ్ టీం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటిని గుర్తించడం, లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి ఇప్పటికే విద్యుత్
అధికారులు కూడా రంగంలో దిగారు. కొన్ని చోట్ల వర్షపు నీటి దాటికి కొన్ని కాలనీలన్నీ కూడా జలమయం కావడంతో అక్కడ కొన్ని చోట్ల వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం కరెంటు సరఫరాను కూడా కొన్ని చోట్ల నిలిపివేశారు. చెట్టు కొమ్మలు కూడా విరిగి స్తంభాలపై పడటంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద అంటే ఓవరాల్గా హైదరాబాద్లో భారీగా వర్షం అయితే పడుతుంది. మనం చూడొచ్చు కంటిన్యూగా ఇంకా వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. చాలామంది వర్షం దాటికి మెట్రో కింద ఉన్నటువంటి పిల్లర్ల కింద తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అయితే అప్రమత్తమైంది. వర్షం తగ్గేంత వరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని అయితే ఇప్పటికే అధికారులకు వైపు సూచనలు ఇస్తున్నారు. 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉప్పల్ ఏరియాలో నిన్న రాత్రి కూడా ఇదే స్థాయిలో వర్షం పడింది. దీంతో చాలా కాలనీల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలనీలో అన్నీ కూడా జలమయం కావడంతో అధికారులంతా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతున్న ప్రాంతాల్లో వాటర్ వెళ్ళిపోయేలా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించిన అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జీరో సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తూ ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు లేకుండా ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులంతా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. చాలామంది వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ కూడా వాటర్లో మునిగిపోయి మొత్తం ఆగిపోతున్న పరిస్థితులు, మెకానిక్ షెడ్కు వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా హైదరాబాద్లో ఇంకా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేపటి వరకు వాతావరణ శాఖ అధికారులు సూచించిన మేరకు రేపటి వరకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కాకుండా చూసుకుంటున్న పరిస్థితులు అయితే అందుబాటులో ఉండండి. ప్రస్తుతం నాంపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, నాంపల్లి సాధారణంగానే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియా. ఇంకో గంట ఆగితే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్లే సమయం. వర్ష ప్రభావం ఎలా ఉంది? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? వర్షంతో నాంపల్లి ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్తో కనిపిస్తూ ఉంది. మనకు వెహికల్ మూవ్మెంట్ అనేది కనిపించట్లేదు. ప్రస్తుతం మనం అసెంబ్లీ ముందు ఏరియాను మనం చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా వాటర్ లాకింగ్ ఏరియా ఎక్కువగా ఉండడంతో కూడా ట్రాఫిక్ అనేది కొంత స్లో మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే సంబంధించి మాన్సూన్ స్పెషల్ టీమ్స్ జిహెచ్ఎంకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఎక్కడైతే వాటర్ లాకింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటర్ని అంతా కూడా బయటికి తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరొక 2 గంటల పాటు కూడా ఈ వర్ష ప్రభావం ఇదే విధంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఆఫీసులలో ఉంటున్న వారందరూ కూడా మరొక 2 నుంచి 3 గంటల పాటు ఆఫీసులలో ఉండాలంటూ కూడా సంబంధించి అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కాస్త వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుందో, ముఖ్యంగా నాంపల్లి కానీ అటు చూస్తే మనకు సంబంధించి ఇటు ఖైరతాబాదు, దీంతోపాటు లకటికప్పులు ఈ ఏరియాలలో కూడా ఎక్కువగా కూడా కురుస్తూ ఉంది. దీంతో ఈ వాటర్ అంతా కూడా రోడ్డుపైకి రావడంతో 2 వీలర్ వెహికల్ అనేది మూవ్మెంట్ అనేది కూడా జరగట్లేదు. కేవలం 4 వీలర్ వెహికల్స్ మూవ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ 2 వీలర్స్ వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ పార్క్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో మిగతా వెహికల్స్ పోవడానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు కూడా ఆఫీస్ నుంచి వెళ్ళి బయటికి రాకుండా ఆఫీసులలో ఉండాలంటూ కూడా అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే వర్ష ప్రభావం ఎక్కువ ఉంది. ఇంకొక 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం పడుతున్న నేపథ్యంలో దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో మాట్లాడినట్టుగా సమాచారం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడం, దీంతోపాటు ఏవైతే సంబంధించి శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు ఉన్నాయో అక్కడ ఇళ్లలో వారిని కాల్ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరొక 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా సమాచారం. ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ టీంలు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే హైదరాబాద్లో ముఖ్యంగా ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండడంతో రోడ్డుపైన ట్రాఫిక్ కాదు, ఇంటికి వెళ్ళే వాళ్ళకు కొన్ని కష్టాలు కూడా తప్పే పరిస్థితి కనిపించట్లేదు. రైట్, జనరల్లీ వర్షాకాలంలో గట్టిగా వర్షం పడితే మనం ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానంగా ఈ మ్యాన్ హోల్ మూతలు తీసి ఉంచడం అన్నది, సేమ్ టైం ఎక్కువ నీరు రోడ్డు పక్కన నిలిచిపోవటం, వెళ్ళాలా వద్దో కూడా తెలియని కండిషన్ కనిపిస్తోంది. ఈ విషయంలో అధికారులు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అప్రమత్తత కనిపిస్తోందా? ఎస్, మ్యాన్హోల్కు సంబంధించి గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎక్కడైతే మేజర్ వాటర్ లాకింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ పెద్ద పంప్ హౌజులు కట్టాలంటూ కూడా
సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాజ్భవన్ ముందు కానీ అక్కడి నుంచి వెళ్ళి ఎర్రమంజిల్ వెళ్తుంటే అక్కడ కానీ ఈ రెండు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా జిహెచ్ఎంసీ ఈసారి పెద్ద వాటర్ పాయింట్లను ఏర్పాటు చేసింది. రోడ్డుపైనే రోడ్డు అండర్ గ్రౌండ్లో కూడా దాదాపుగా 1,00,000 లీటర్ల వరకు కూడా కెపాసిటీ ఉన్న ఈ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. వరద ఎక్కువ వచ్చిన సమయంలో నాలాలు నిండి పొంగి పొరుతున్న సమయంలో వాటర్ అంతా కూడా ఏవైతే పంప్ హౌజులు ఉన్నాయో అందులోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మిగతా ప్రాంతాల్లో అయితే సంబంధించి కెపాసిటీకి మించి ఈ వాటర్ వస్తున్న నేపథ్యంలో పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఏవైతే జిహెచ్ఎంసీ ఈసారి ప్రయోగాత్మకంగా ఆ వాటరు పాయింట్స్ ఏర్పాటు చేసిందో అవి కనుక సక్సెస్ అయితే సిటీ మొత్తం కూడా అలాగే ఎక్కడైతే లోటత్తు పంటలు ఉన్నాయో అక్కడ అలాంటి పంప్ హౌజులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సంబంధించి ఇప్పుడు ఆ వాటర్ లాక్ పాయింట్లను కూడా అధికారులు సంబంధించి ఒకసారి పరీక్షించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిగతా ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా ఈ యొక్క సంబంధించి మ్యాన్ హోల్స్లు అయితే పొంగిపోలుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, లాస్ట్ సీజన్లో బాగా నోటీస్లోకి వచ్చిన సమస్యల్లో చెట్లు పడిపోవటం, వాటి కింద ఉన్న వాహనాలు డ్యామేజ్ అవ్వటం, అవి త్వరగా తీయలేక మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయిన సందర్భాలు మనం చూసాం. ఆ విషయంలో ఏదైనా ముందు జాగ్రత్త తీసుకున్నారా అధికారులు? ఎస్, కొన్ని చోట్ల ఈ పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ కంటే ఈ సంబంధించి పవర్ డిపార్ట్మెంట్ ఈసారి ఆ జాగ్రత్తలు చేపట్టింది. ముఖ్యంగా ఎక్కువ చోట్ల కూడా ఈ చెట్లన్నీ కూడా పవర్ వైర్స్కు ఎక్కువగా తగిలి ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం అనే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. పవర్ కూడా సరిగ్గా సప్లై చేయలేకపోతున్నాం అనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈసారి సమ్మర్లో ప్రత్యేక డ్రైవ్ చేశారు. ఎక్కడైతే ఈ కేబుల్స్కు దగ్గరగా ఉన్న చెట్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా ట్రిమ్ చేశారు. మిగతా ప్రాంతాల్లో యథావిధిగా ఉన్నాయి. అక్కడ కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధించి సామాన్యులే ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి దగ్గర నిలవకుండా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. అలాగే మా కరెస్పాండెంట్ అమర్ అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమర్, మీరున్న దగ్గర వాహనాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో గంటలో ఈ వాహనాల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. వర్ష ప్రభావం ఆ ఏరియాపై ఎలా ఉందంటే ఏం చెప్తారు? అయితే నిన్నే 9 సెంటీమీటర్ల పైగా ఉప్పల్ ఏరియాలో వర్షం పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తార్నాక రూట్ మొత్తం కూడా సాధారణ పరిస్థితుల్లోనే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. హబ్సిగూడ నుంచి ఇటు ఉప్పల్ వరకు కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతం కావడం, మరోవైపు వర్షాలు ఎక్కువగా కురవడంతో ప్రస్తుతం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల మెట్రో వెంబడి ఉన్నటువంటి కొంత లోతైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా లాగింగ్ ప్రాంతాల్లో వాటర్ వెళ్ళిపోయేలా వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది స్థానికంగా చేరుకోవడం, వాటర్ని ఆగకుండా చేయడంతో పాటు ఏదైతే వరుసగా ఫ్లోటింగ్ వెళ్తుండడంతో ఆ ఫ్లోటింగ్ వెళ్ళే ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా వెళ్ళొద్దని ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం వాటర్ లాగింగ్ అయిన ప్రాంతాల్లో ఒకవైపు సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా జీరో సిగ్నలింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సిగ్నలింగ్ సంబంధించి ట్రాఫిక్ ఎక్కువగా వాహనాలు వస్తుండడంతో ఆ వాహనాలు వచ్చే దారి వెంబడి కూడా ట్రాఫిక్ సంబంధించి మొత్తం ఓపెన్గా ఉంచడంతో అక్కడి నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా కంటిన్యూ నిరంతరం వెళ్ళేలా అయితే ట్రాఫిక్ సిబ్బంది అయితే చూస్తూ ఉన్నారు. మనం ఇటువైపు ఒకవైపు చూస్తే స్టేడియంకి సంబంధించి చాలా వాహనాలు ఉప్పల్ సైడ్ వెళ్తున్నాయి. ఉప్పల్ సైడ్ కూడా సేమ్ సిచ్యువేషన్ కనబడుతుంది. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం. చాలామంది వాహనదారులు కూడా మనం చూడొచ్చు మెట్రో పక్కనే వాహనాలన్నీ కూడా నిలుపుకోవడంతో వాహనదారులకు కొన్ని వాహనాలకైతే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రస్తుతం జీరో సిగ్నలింగ్ వ్యవస్థను అమలు పరుస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎటు సైడ్ ఎక్కువగా వాహనాలు ఫ్లోటింగ్ వస్తాయో అటు సైడ్ మొత్తం సిగ్నలింగ్ అంతా వదిలేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఓవరాల్గా హైదరాబాద్లో వర్షం పడడంతో వాహనదారులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. చాలా చోట్ల మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో, లక్డికపుల్, పంజాగుట్ట, కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం. ఇలాంటి సమయంలో వర్షం పడితే చాలు వాహనదారులు ఆ ప్రాంతంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతున్న ప్రాంతాల్లో వాటన్నిటి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.